వెల్కమ్ టు తెలుగు వన్. మనుధర్మం అనే అధర్మ శాస్త్రం ప్రకారం హిందూ మతంలో కులాల పుట్టుకకు కారణమైంది. దేశంలో అనేక సాంఘిక దురాచారాల్లో కులం కూడా ఒకటి. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడని సెలవిచ్చారు. దేవుడిని అడ్డం పెట్టి దేవుడి పేరుతో చేసే మోసాలు అనేకం. మోసానికి అతీతమైన మతం అంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో. మనుషుల మానసిక బలహీనతలను, భయాలను, ఆశ, కోరికలను ఆసరాగా చేసుకుని మతోన్మాదం ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతుంది. ఇక్కడ కులాల పుట్టుకలో మొత్తం 5 భాగాలు ఉన్నాయి. ముందుగా చాతుర్వర్ణాలు అంటే 4 వర్ణాలు. బ్రాహ్మణుడు బ్రహ్మ నుదుటి నుంచి పుట్టాడు. క్షత్రియుడు బ్రహ్మ భుజాల నుంచి పుడతాడంట. వైశ్యులు అంటే కోమట్లు బ్రహ్మ తొడల నుంచి పుడతారంట. 4వ వర్ణం శూద్రులు బ్రహ్మ పాదాల నుంచి పుడతారంట. ఈ శూద్రులు పైన చెప్పిన 3 వర్ణాలకు సేవ చేయటం తప్ప ఏ విధమైన ప్రాథమిక హక్కులు, చదువుకోవాలనే ఆలోచన వస్తే చంపేశారు. వేదం వింటే చెవుల్లో సీసం పోశారు. అంతటితో ఆగలేదు. పంచముణ్ణి సృష్టించారు. వాళ్లే దళితులు. ఇక వారిని పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ ప్రపంచంలో మనుషుల పుట్టుక ఇలా ఉంటుందా? మనుధర్మం రాసినవాడు ఎలా పుట్టాడో ప్రతి ఒక్కరూ అలాగే పుట్టారు. ఈ అజ్ఞానాన్ని తొలగించటానికి కళ్ళు దుమ్ముతో నిండిపోయిన సమాజాన్ని చైతన్యపరచడంలో బ్రాహ్మణ కులంలో పుట్టిన కొందరు మహనీయులు, దక్షిణ భారతదేశంలో తమిళనాడులో బలిజలు, తెలుగునాట కమ్మ కులంలో అత్యధికులు ఈ దారుణ అమానవీయ మూఢత్వం నుంచి బయటపడాలని అనేక పోరాటాలు, త్యాగాలు చేశారు. ఇక దళితుల్లో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, ఆయనే బిఆర్ అంబేద్కర్. యూనివర్సిటీ ఆఫ్ బాంబేలో BA చేశారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో MA చేశారు. అదే కొలంబియా యూనివర్సిటీలో ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫినాన్స్ ఇన్ ఇండియా, బ్రిటిష్ ఇండియా అనే థీసిస్ టైటిల్తో PhD చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. లండన్లోనే లా డిగ్రీ కూడా సంపాదించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో DSc డాక్టర్ ఆఫ్ సైన్స్ 1923లో పూర్తి చేశారు. సయాజీరావు గైక్వాడ్ III బరోడా మహారాజ్ అంబేద్కర్ను ప్రోత్సహించి చదివించారు. సిడెన్కోమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కళాశాలలో బాంబేలో హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ. క్లాసులో పిల్లలు అంబేద్కర్ మొహం మీదే ఒరేయ్ ఒక అంటరాని వాడు మనకి పాఠాలు చెబుతాడంట అని హేళన చేశారు. స్టాఫ్ రూమ్లో ఇతర అధ్యాపకులు అంబేద్కర్తో కలిసి కూర్చోవటానికి ఇష్టపడలేదు. స్టాఫ్ రూమ్లో అంబేద్కర్ మంచినీళ్ళు తాగుతుంటే అవి అధ్యాపకుల కోసం ఏర్పాటు చేసిన కుండ అని త్రివేది అనే ఒక ప్రొఫెసర్ అంటే మరి నేనెవరిని అని అంబేద్కర్ నిలదీస్తాడు. అపవిత్రమైన ఈ నీళ్లను మంత్రంతో పవిత్రం చేస్తారు కదా త్రివేది గారు, మీకు ఆ మంత్రం వచ్చా? నేను చెప్పనా? అమేద్య చవచండాల మధ్య మాంసాది దూషితాత్ అంటూ మంత్రం మొత్తం చదువుతాడు. కులపిచ్చి ఉన్మాద స్థాయి దాటితేనే కదా ఈ రకంగా సాటి మనిషిపై ఈ విధంగా ప్రవర్తించేది. అంబేద్కర్ భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యారు. హిందూ కోడ్ బిల్కు రూపకల్పన చేశారు. ఏంటి ఈ హిందూ కోడ్ బిల్? హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ ససెక్షన్ యాక్ట్, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ అండ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ చట్టాలు ఎవరి కోసం? హిందూ మతంలో స్త్రీల హక్కులు, పిల్లల సంరక్షణ కోసమే కదా. నాడు సనాతన ధర్మం అని గొంతు చించుకునే మనువాదులు ఈ బిల్లు ప్రతులను ఇండియా గేటు వద్ద తగలబెట్టి నిరసన తెలియజేశారు. నేడు అదే గుంపు వారసులు సనాతన ధర్మం అనే పాట అందుకున్నారు. అంబేద్కర్ తన కులం వదిలేయాలంటే బుద్ధుడు చూపిన మార్గమే సరైంది అని భావించి బౌద్ధం స్వీకరించారు. మరి దళితులు ఏం చేస్తున్నారు? అంబేద్కర్ వదిలేసిన కులాన్ని పట్టుకుని మా కులం వాడు మహారాష్ట్రలో మహర్ అంటారు, ఇక్కడ మాల అంటారని ఒక వర్గం, కాదు మా మాదిగా అని వాదించే ఇంకొక వర్గం ఉంది.
దేశంలో ప్రస్తుతం 3,000 మేజర్ కులాలు, అందులో 25,000 ఉపకులాలు ఉన్నాయి. వేల కుల సంఘాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక కుల సంఘాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా రెడ్డి, కమ్మ, వెలమ, రాజులు ఈ కుల సంఘాలు ఈ సమాజం పట్ల ఎక్కువ బాధ్యత, గౌరవం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ కులాలు గతంలోనూ ఇప్పుడు రాజ్యాధికారం అనుభవిస్తున్నాయి కాబట్టి ఈ మాటలో లోతైన అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీ ఒక కులానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది అని ఇతర కులాలు భావించేటట్టు చేయటమే వికృత రాజకీయ అసలు లక్ష్యం. దాంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిహెచ్డి చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఈ ధోరణికి నాటి కాంగ్రెస్ పాలకులు ఊపిరిపోశారు. కాంగ్రెస్ పాలించినంతకాలం వీళ్లకు సమస్య లేదు. రాజ్యాధికారం చెయ్యి జారిపోతే వీరికి ఎదుటివారి కులం గుర్తుకొచ్చింది. రెడ్డి కులం ఓట్లు వేస్తేనే నాడు డజన్ల కొద్దీ రెడ్డి కులస్తులు ముఖ్యమంత్రులు కాలేదు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు ముఖ్యమంత్రులు అయ్యారంటే కేవలం కమ్మ కులస్తులు ఓట్లు వేస్తేనే అయిపోలేదు. అది నిర్ణయించేది ప్రజలు, ప్రజాస్వామ్యం. కానీ ఆ ప్రజల్లో ద్వేషాన్ని నింపి ఒక కులాన్ని టార్గెట్ చేసి రాజకీయ వ్యభిచారం చేసే కీచకులు ఇప్పుడు ఎక్కువయ్యారు. ప్రస్తుతానికి చంద్రబాబు ముఖ్యమంత్రి, గతంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి. రెడ్లకు జగన్ తవ్వి తలకెత్తిందేముంది? బాగుపడితే 1,000 కుటుంబాలు బాగుపడి ఉంటాయి. చంద్రబాబు పాలనలో ఒక 10 కమ్మ కుటుంబాలు బాగుపడతాయేమో. రెడ్డి, కమ్మ కులాల్లో కూలీ నాలీ చేసుకుని పిల్లల్ని చదివించుకునే కుటుంబాలు ఎన్ని లేవు? మధ్యతరగతి కష్టాలు చెప్పటానికి ఇక్కడ సమయం చాలదు. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్ రెడ్డికి రెడ్డి పిచ్చ ఉండదు. ఉన్నట్టు నటించి ఎదుటి కులాలపై నేరుగా దాడి చేస్తాడు, చేయిస్తాడు. పచ్చి బూతులు తిట్టిస్తాడు. కమ్మవాళ్ళని వాళ్ళ కులపోళ్లతో, పవన్ కళ్యాణ్ను జగన్ పార్టీ కాపులతో తిట్టించడం ఒక మాస్టర్ బ్రెయిన్ ఆలోచన. చంద్రబాబుకు కులపిచ్చి ఉంది అనుకునేవాళ్ళు వెర్రిబాగులోళ్ళు. ఒక్కోసారి ప్రజలు చాలా తెలివిగా నోరు విప్పకుండా, మూడో కంటికి తెలియకుండా ప్రజా తీర్పు వెల్లడిస్తారు. జగన్కు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి. చంద్రబాబును విమర్శించుకోవచ్చు, జైల్లో కూడా పెట్టించవచ్చు. ఆ కసి, పగ, ద్వేషం తీర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంతటితో ఆగలేదే. ఇక్కడ కమ్మ రాజకీయ నాయకులను టార్గెట్ చేశారు, కమ్మ పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేశారు, రాష్ట్రం వదిలి పారిపోయేటట్టు చేశాడు. పెట్టుబడిదారులు, పైసలు ఉన్నోళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పెట్టుబడి పెడతారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం అంటే లాభం, నష్టం అన్నిటినీ తట్టుకుని నిలబడటం విజయం అని పిలుస్తాం. జగన్ సార్ మాదిరి రాత్రికి రాత్రే మంది సొమ్ముకు పుట్టిన సిమెంటు, పవర్ ప్లాంటు, పత్రికలు, టీవీలు, రాజుల కాలం నాటి ప్యాలెస్ కథలు మింగాలంటే అందుకు సమర్థించే తండ్రి త్యాగ ఉండాలి, ఒక తల్లి ఉండాలి, ఒక చెల్లి ఉండాలి, బాబాయ్ శవం కూడా అందుబాటులో ఉండాలి. ఇంతమంది త్యాగాల పునాదుల మీద నిలబడి అవినీతి రహిత పాలనపై ప్రసంగాలు ఇవ్వాలి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి అడ్వకేట్ జగన్ పర్మిషన్ ఇస్తే వాళ్ళని వేసేస్తానంటారు. ఇక్కడ కొన్ని కుల సంఘాల నాయకుల తీరు చూద్దాం. ఒక రెడ్డి సంఘం నాయకుడు రంకెలు వేస్తాడు. రెడ్లం మనం పాలించటానికే పుట్టాం అని రంకెలతో తొడలు చరుచుకుంటూ ప్రసంగాలు చేస్తాడు. కమ్మ కులానికి చెందిన ఒక ప్రబుద్ధుడు మా బ్లడ్డే వేరు అని కారుకోతలు కూస్తాడు. ఇప్పటికే కార్తీక వన భోజనాలు కుల సంఘాల భోజనాలుగా మార్చివేశారు. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న సంఘాలు, అందులో నిన్న కమ్మ సంక్రాంతి సంబరాలు అని ఒక కొత్త పిచ్చోడు పొద్దెరడు అన్నట్టు కులం ముసుగులో వసూళ్ల పర్వానికి తెరలేపారు. కొత్తగా కమ్మ కుల సంఘాలు స్థాపించిన కొందరు వ్యక్తులు వారు రాజకీయంగా ఎదగటానికి కుల సంఘాన్ని నిచ్చెన మెట్లు చేసుకుంటున్న తీరు ఆయా కుల పెద్దలు ఖండించాలి, కట్టడి చేయాలి. ఊరు పేరు అడ్రస్ లేని అల్పబుద్ధి వ్యక్తులు స్వార్థ ఎజెండాతో చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి. అనాదిగా కొనసాగుతున్న కొన్ని కుల సంఘాల తీరు నిజంగా ప్రశంసనీయం. ఆయా కులాల్లో నిరుపేద విద్యార్థులకు వసతి కల్పించి విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం నిజంగా అభినందనీయం. కుల సంఘాలు మొత్తం ట్రస్టు నియమ నిబంధనల ప్రకారం నడుస్తాయి.
ఆయా కులాల్లో నిరుపేదలకు సాయం చేయడంతో పాటు ఇతర కులాలకు 20% పిల్లలకు చేయూతనిస్తున్నారు. ఏ కుల సంఘం ఏ కులాల పిల్లలకు సాయం చేశారో, ఇతర కులాలకు సాయం చేసిన ఆ వివరాలు నిర్వాహకులు బయటపెడితే పలువురికి స్ఫూర్తి నింపడంతో పాటు బాధ్యతాయుత ఆరోగ్యకరమైన సమాజాన్ని కాంక్షించిన వారు అవుతారు. ఒక కుల సంఘం మీటింగ్లో ఇతర కుల పెద్దలను ఆహ్వానించండి. వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలను వారితో చెప్పించండి. ఎవరి డప్పు వారు కొట్టుకోవటం చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. మేము చెప్పిన ఈ విషయాలు 2 రాష్ట్రాల్లో ఉన్న అన్ని కుల సంఘాలకు వర్తిస్తుంది. రాజకీయ నాయకులకు ఎన్నికలప్పుడు కోటాను కోట్లు బస్తాల కొద్దీ చందాలు ఇస్తారు కదా, మరి మీ కులంలో దారిద్ర్యం అనుభవిస్తున్న వారికి విద్య వైద్య సాయం చేస్తే చాలా సంసారాలు చల్లారిపోకుండా ఉంటాయి కదా, ఆలోచించండి. ఇతర కులాలకు చిన్న సాయం కూడా వారి జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఇవ్వటంలో ఉన్న ఆనందం ఒక గ్రేట్ ఫీల్. ఆ ఫీల్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. భవతు సబ్బ మంగళం. సర్వే జన సుఖినో భవంతు.